మానవ విలువల గొప్పతనాన్ని తెలియజేయడానికి సినీ నటుడు రచయిత స్వర్గీయ రమేష్ ధీరజ్ జీవితంలో మార్పు కోసం అన్న అద్భుత గ్రంథాన్ని రాశారని ప్రముఖ కవి మాజీ మైన్స్ డైరెక్టర్ డాక్టర్ విడి రాజగోపాల్ పేర్కొన్నారు. భారతీయ సాహిత్య అనువాద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ కవి కళారత్న డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కళాభారతిలో రమేష్ ధీరజ్ రాసిన జీవితంలో మార్పు కోసం గ్రంథ ఆవిష్కరణ సభ జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా ముఖ్య కవులు డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్, డాక్టర్ జల్ది విద్యాధర్, డాక్టర్ రాధాకుసుమ, పద్మశ్రీ లత, పెద్దూరి వెంకటదాసు, ధీరజ్ తల్లి ఎం రమాదేవి, సోదరుడు గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ ధీరజ్ వ్యక్తిత్వాన్ని, ఆయన రాసిన పుస్తకాల మానవీయ విలువలను వక్తలు కొనియాడారు. ధీరజ్ తల్లి రమాదేవిని ఘనంగా సత్కరించారు. నేటి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి సభా సామ్రాట్ డాక్టర్ కళారత్న బిక్కి కృష్ణ గారు, అట్లే ఈ సమావేశానికి గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ పి విజయలక్ష్మి పండిట్ మేడం గారు, విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ జల్ది విద్యాధర్ గారు, ప్రత్యేక అతిథి శ్రీమతి ఎం రమాదేవి మేడం గారు, పుస్తక సమీక్షకురాలు డాక్టర్ రాధాకుసుమ గారు, తర్వాత ప్రముఖ యాంకర్, గాయని, కవయిత్రి పద్మశ్రీ లత గారు, ఇందాక కవి సమ్మేళనాన్ని చక్కగా నిర్వహించినటువంటి పెద్దూరి వెంకటదాస్ గారు, ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసి కవి సమ్మేళనంలో పాల్గొని చక్కటి కవితలు ఆవిష్కరించినటువంటి కవి ప్రముఖులందరికీ నా నమస్కారం. మనం ఈ సాహితీ ప్రపంచంలో ముఖ్యంగా మన బిక్కి కృష్ణ గారు ఈ మధ్యకాలంలో అంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి ఈ కార్యక్రమాల్ని బాగా విస్తృతపరచడం, తర్వాత పుస్తకాలు ఆవిష్కరించే వాళ్ళని ప్రోత్సహించడం, కవి సమ్మేళనాలు కూడా దాదాపు నేను అనుకోవడం నెలకి మన మధ్యలోనే మనకందరికీ తెలిసినటువంటి ప్రోగ్రామ్సే 4-5 జరుగుతూ ఉంటాయి. ఇది నా ఉద్దేశంలో సాహిత్యాన్ని మించి ఒక వయస్సు వచ్చినటువంటి వాళ్ళకి వేరే మిత్రుడు ఉండరు. నేను పదే పదే చెప్తుంటాను, మనకు నీడలా వెన్నంటి ఉండేది వయసు వచ్చినాక సాహిత్యమే. మన పిల్లలు మన వెంట ఉండరు, తర్వాత మన ఆప్తులు ఉండరు. అవసరమైనప్పుడు మనకి ఏదైనా, ఒకవేళ మీరు ఒక టెన్షన్లో ఉన్నప్పుడు కానీ బాగా బీపీ వచ్చి సమస్యల గురించి ఆలోచన చేసి సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు మనకు బాగా ఉపశమనం ఇచ్చేటువంటిది ఏంటంటే సాహిత్యం. మనం ఆ టైంలో ఒక సాహిత్యాన్ని ఏదైనా ఒక కవితను రాయాలని పూనుకోండి, మీకు టోటల్గా మైండ్ నుంచి తొలగిపోతుంది. మరి అటువంటిది సాహిత్యానికి పెద్దపీట వేయగలుగుతాం మనం. నన్ను ఈ సాహిత్య రంగంలోకి పరిచయం చేయడానికి ముఖ్య కారకుడు బిక్కి కృష్ణ గారు, ముందు వారిని అభినందిస్తున్నా. అదర్వైజ్ నేను ఇటువైపు పయనించే అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే నేనేం పెద్దగా కవిత్వాలు రాసేవాని కాదు. ఎప్పుడో సరదాగా అప్పుడప్పుడు రాసుకున్నటువంటి 1-2 చూపించినప్పుడు ఆయన ప్రోత్సహించి, మీలో చక్కటి భాష పరిజ్ఞానం, కవిత దృక్పథం ఉంది మీలో, తప్పకుండా మీరు పుస్తకాలు కొన్ని ప్రచురించండి అన్నారని నన్ను ప్రోత్సహించడం జరిగింది. అప్పటి నుంచి ఒక నియమం ఏం పెట్టుకున్నానంటే, ప్రతి బర్త్డే రోజు ఒక పుస్తకాన్ని తీసుకురావాలనేటువంటి నిర్ణయంతో జనవరి 1 పుస్తకాన్ని తీసుకొస్తున్నా. అయితే రాను ఉత్సాహం ఎక్కువై ఒక సంవత్సరం 2-3 తీసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా నాకు ఆ కవి సాహిత్యం మంచి అభిరుచిగా ఉన్నది. నాకు ముఖ్యంగా రమేష్ ధీరజ్ ఈ కార్యక్రమానికి వచ్చే ముందు ఇప్పుడు రాధాకుసుమ మేడం గారు చెప్పితే తప్ప వీరు స్వర్గీయులు అయినారన్నటువంటి విషయం తెలియదు. ఈయన ఫోటో చూసి ఎంత అందంగా ఉన్నాడు, హీరోలాగా ఉన్నాడే అని మనసులో అనుకున్నా. ఫోటో చూశాను నేను, ఇంకా స్వర్గీయురాలు అన్నటువంటిది ఇందులో కూడా లేరు కాబట్టి నాకు తెలియదు. కానీ భగవంతుని లీలలు ఇందాక బిక్కి కృష్ణ గారు చెప్పారు. బాబు ఫోన్ తీయద్దు, ఫోన్ ఆఫ్ చేయి, మీటింగ్లో నువ్వు ఫోన్లో మాట్లాడితే ఎట్లా? నేను పదే పదే మా మిత్రులను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ సమావేశం క్లుప్తంగా ఉంటుంది, మనం ఓన్లీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళమే వస్తాం. నేను కూడా గమనించేది ఏంటంటే, కవి మిత్రులు కూడా వచ్చాక కాసేపు ఈ 2 hours ఇతరులతో మాట్లాడకుండా ధ్యాస అంతా ఎవరు కవిత చెప్తున్నా కానీ ఆ కవి గొప్ప కవి అనే మనసులో భావించి అది వింటే బాగుంటుంది. కానీ చాలామంది మన కవిత చదవాలి,
మన ఆరాటం తీరింది. ఇంకా వేరే వాళ్ళ కవిత మీద దృష్టి పెట్టరు. అది మాత్రం మార్చుకోవాల్సినటువంటి అవసరం మన కవిమిత్రులు అందరిలో ఉంది. తర్వాత సైలెన్స్ మెయింటైన్ చేయడం చాలా అవసరం. ఎందుకంటే కవిత చదివేటువంటి వాళ్ళకు ఒక్క వ్యక్తి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు కూడా అతనికి దృష్టి మలుతుంది. ఏమో నేను చదువుతున్నది బాగలేదేమో అనేటువంటి ఫీలింగ్లో వెళ్ళిపోతాడు. అందువల్ల దయచేసి ఏమనుకోవద్దండి. ఈ విధంగా నేను రమేష్ ధీరజ్ గారిని చూశాక మేడం ముఖ్యంగా అభినందించాలి. కొడుకు రాసినటువంటి కవిత్వాన్ని, పుస్తకాన్ని అదేవిధంగా ఏదో అయిపోయింది, అబ్బాయి చనిపోయినాడు, ఇంకా మనకెందుకులే అని నిజంగా మనం చూస్తే ఈరోజు ఏమనిపిస్తుంది అంటే మన పిల్లలు కానీ, మీ పిల్లలు కానీ, నా పిల్లలు కానీ మనకు వచ్చేటువంటి ఈ మొమెంటోస్ రోజు వస్తుంటాయి. ఈ మొమెంటోస్ ఇవన్నీ మనం చాలామంది కవులు వాటికి తాపత్రయపడతారు. కానీ ఈ మొమెంటోస్ వాటికి అన్నిటికంటే కూడా ప్రతి అక్షరము, మీరు రాసిన అక్షరము శిలాక్షరమై, ఇందాక కృష్ణ గారు చెప్పారు, శిలాక్షరమై పుస్తక రూపంలో ఉంటుంది. దాన్ని ఎవరో ఒకరు చదువుతారు. ఎక్కడో చోట అది ప్రత్యక్షమై ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చదివి ఆ కవిని డెఫినెట్గా మీ కవితను స్మరించుకుంటారు. విజయలక్ష్మి పండిట్ గారు గజల్ విశ్వపత్రిక గజల్ సంస్థ పెట్టి, నేను ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను. ఆమె మరి అధ్యక్షురాలుగా ఉంటూ కొన్ని లక్షల ఖర్చు పెట్టి భారతదేశంలో ఎవరూ చేయని విధంగా ఈ దక్షిణ రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల నుంచి పిలిపించి కవులు, కళాకారులు, ప్రొఫెసర్స్ని అందరిని పిలిపించి ఎంతో ఖర్చు పెట్టి దక్షిణ భారతదేశ గజల్ సమ్మేళనం చేశాం. ద్రావిడ భాషల గజల్ సమ్మేళనం చేశాం. విజయవాడలో ఇక్కడ అనేక సమ్మేళనాలు చేశాం. అన్నిటికీ కూడా ఆర్థికమే ముఖ్యము. కానీ నాకేంటంటే నా మీద నమ్మకంతో వాళ్ళు నేను ఎవరిని అడిగినా కూడా కాదనకుండా ఇది ప్రోగ్రామ్ చేయమంటే వెంటనే చేస్తున్నారు. అది నా అదృష్టం. కాబట్టి కొన్ని లక్షలు పెట్టి లైన్ విజయ్ కుమార్ గారు మేము 600 సంస్థలను ఏకం చేయాలి, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి, ఎంతో శ్రమ ఉంటుంది దీని వెనుక. నాది శ్రమ చేస్తాను కానీ నేను డబ్బు పెట్టలేను కదా. కాబట్టి అట్లా అందరూ కలిస్తేనే ఒక మంచి కార్యక్రమం అవుతుంది. అట్లా విజయలక్ష్మి పండిట్ గారు మరి ఆమె ఒక డైరెక్టర్గా, అంబేద్కర్ యూనివర్సిటీ డైరెక్టర్గా ఉన్నారు. అదేవిధంగా ప్రొఫెసర్గా ఎంత పనిచేశారు. అంతేకాకుండా సాహిత్యము, ఆమె గొప్ప కవయిత్రే కాదు, సుప్రసిద్ధ విమర్శకురాలు, అనువాదకురాలు. గజల్స్ సంపుటాలు రాశారు, 50-60 పుస్తకాలు రాశారు. విమర్శకురాలే కాదు, కథకురాలు, అద్భుతమైన కథలు రాసినటువంటి ఆమె, అద్భుతమైన కవితా సంపుటాలు రాశారు. కానీ ఆమె తాన యొక్క పుస్తకాలు తాను ఏదో ప్రచారం చేసుకోవాలనే కన్నా ఆమెకు ఎప్పుడైనా సరే కొత్త కవులు, రచయితలు, గజల్ కవులు అందరూ వెలుగులోకి రావాలని ఒక తపన ఉన్నటువంటి నిస్వార్థపరురాలు డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు. నేను ఏ కార్యక్రమం చేసినా ఎంత అవుతుందని కూడా అడగరు, వెంటనే ఎంతనా కానీ ఇచ్చేస్తాం. ఎందుకు చెప్తున్నానంటే ఇది చెప్పాలి, కృతజ్ఞత ఉండాలి మనిషికి. కృతజ్ఞత లేనోడు మనిషే కాదు. కృతజ్ఞత గొప్ప కవిత అని ఒక కవిత రాశారు. కాబట్టి మేడం గారు ఇప్పుడు మరి సంక్షిప్త సుందర సందేశం అందించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు సభా సామ్రాట్ డాక్టర్ కళారత్న బికి కృష్ణ గారికి, అతనితో కలిసి, ఆ సోదరునితో కలిసి ఈ కవిసేనను నడిపించే ఒక సారథిగా అతను ఎప్పుడూ ముందుండడం నాకు చాలా ఆనందాన్ని, గర్వకారణం కూడా. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ప్రతి సభలో కూడా ఎంతోమంది కవులు వచ్చి తమ ఉండే పనులను, తర్వాత ఉండే అవసరాలన్నీ కూడా పక్కన పెట్టి ఇంత దూరం వచ్చి మీరు కవితలు చదువుతుండారంటే అది కేవలం సోదరుడు కళారత్న బికి కృష్ణ గారి ఆ సారథ్యమే. ఆ కవిసేనను నడుపుతున్నారు ఆయన. ఒక విధంగా నా రిటైర్మెంట్ లైఫ్లో కళారత్న సోదరుడు నాకు ఒక కుడి భుజంగా ముందుకు నడిపే సోదరుడిగా నాకు లభించడము నేను గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఇక
ముఖ్య అతిథి డాక్టర్ విడి రాజగోపాల్ గారు. ఆయన ఇప్పుడే తను ప్రసంగంలో తను ఏ విధంగా ఒక కవిగా, ఒక సాహితీవేత్తగా ముందడుగు వేస్తున్నాడు, దానికి కూడా వెనకల కళారత్న బిక్కి కృష్ణ గారి ప్రోత్సాహం ఉందని అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వారు కూడా ఇప్పుడు ఎంతో ముందుండి ఈ కవి సమ్మేళనాలను జరపడము, ప్రోత్సహించడము వారి గొప్పతనానికి, వారి సాహిత్య ప్రియత్వానికి నిదర్శనం. ఇంకొక సోదరులు ఐఆర్ఎస్ ఆయన ఎవరు అనుకోరు, కానీ అతనిలో ఉండే కళాతృష్ణని అంతా ఇంత కాదు. మీరు అతని కవిత్వం చదివినారంటే నాకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మన విద్యాధర్ రావు గారి కవితలు చదివినప్పుడు వీరందరి కవితలని కవి సమ్మేళనంలో నవ్వుతూ తన చలోక్తులతో అందరినీ నవ్వించి ప్రోత్సహించే సోదరి కుసుమ, రాధా కుసుమను నేను ఎప్పుడూ అప్రిషియేట్ చేస్తా. ఆ నవ్వుముఖంతో తను ఎప్పుడు కవితల్ని కవి సమ్మేళనం నడపడం. ఇంకా పద్మశ్రీ ఒక పర్మనెంట్ యాంకర్ మా కవి సమ్మేళనాలకి, మా ప్రోగ్రాములకి అంతా కూడా. ఆమె లేకపోతే, పద్మశ్రీ గారు లేకపోతే బాగా నడవదు ప్రోగ్రాం. సో వీరందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ, తర్వాత ఈరోజు స్వర్గీయ రమేష్ ధీరజ్ తల్లి గారు రమాదేవి గారిని నేను ఎంతో అభినందిస్తూ, వారిని ఒక నమస్కారమే కాకుండా ఆమె మనసులో కుమారుడు రాసిన ఈ మంచి జీవితంలో మార్పు కోసం అన్న ఈ పుస్తకాన్ని వాళ్ళు వెలుగులోకి తేవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అసలు ఇప్పటి కాలానికి సరి అయిన పుస్తకం ఇది. ఎందుకంటున్నానంటే నేను 4 జనరేషన్లలో ఉన్నాను. మా అమ్మగారు అంటే మా చిన్నతనంలో మా జేజమ్మని కూడా చూశాను, కానీ అమ్మ, మా జనరేషను, తర్వాత మా బిడ్డల జనరేషను, ఇప్పుడు మా మనవాళ్ళు, అదే మన గ్రాండ్ చిల్డ్రన్ జనరేషన్లో 4 జనరేషన్లు చూసినప్పుడు మీరంతా కూడా మోస్ట్లీ నా వయసులో కానీ నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఊహించారంటే సమాజంలో ఉండే మార్పుని బాగా గమనిస్తాం మనం. ఒకప్పుడు మానవ సంబంధాలకు ఎంత విలువ ఉందో, ఆ జీవితంలో విలువలకి ఎంత విలువ ఉందో మనకు తెలుసు. అది మీరు గమనించారంటే గ్రాడ్యువల్గా అది తగ్గిపోతుంది. ఆ దయాగుణము, కరుణ, మానవత్వము అవన్నీ ఎంతో చూశాను నేను. మా అమ్మమ్మే, ఆమె కరువు టైంలో 10 మంది సర్వెంట్స్ వాళ్ళు ఉంటే ఒక చిన్న జమీందారు కుటుంబంలో మాది. ఆమె అందరినీ ఎందుకమ్మా ఇంతమందిని పెట్టుకొని పంపించేయకుండా ఉన్నావు అంటే, కరువు సమయంలోనే కదయ్యా వీళ్ళని అందరినీ మనం సాకాల్సింది అని ఆమె తన నగలని, తన ధనాన్ని అంతా కూడా వెచ్చించి వాళ్ళందరినీ ఆ కరువు టైంలో పోషించింది. అంతేకాకుండా అక్కడ ఉన్న ఆ సత్రం నుండి పల్లెకు, ఆ కలిచర్ల అనే మా సంస్థ, మా మేనమ్మ గారి ఊరు, అక్కడ వచ్చిన వాళ్ళందరినీ ప్రతి ఒక్కరు ఎవరు అన్నం తినకుండా ఉంటే వచ్చి ఇక్కడ భోంచేయండి అనే ఒక సత్రం కూడా పెట్టి వాళ్ళని పోషించడం జరిగింది. అంటే ఇలాంటి సంఘం నుండి, మనుషుల నుండి మనము వస్తుంటే ఇప్పుడు ఎట్లా ఉంది అంటే ప్రాపంచిక సుఖాలకు ఎక్కువ విలువ ఇస్తున్నాం.
నాకు ఇంత డబ్బు లేదే, ఈ ఈ ఈ ఈ ఈ స- ఈ సౌకర్యాలు లేవే, ఇన్ని కార్లు లేవే, ఈ ఆలోచన ఎక్కువైపోయింది. ఆ మానవతా విలువలు ఎట్లయిపోయినాయంటే వలువల్లాగా తీసి పారేస్తూ ఉండం. విలువలని వలువల్లాగా తీసి పారేస్తున్నాం. వలువలు అంటే వస్త్రాలు తెలుసు కదా, రోజుకొకటి మనం చీర మార్చినట్టు ప్యాంటు షర్ట్లు మార్చినట్టు వాటికి విలువ లేకుండా పోయింది. ఈ అంతర్జాల యుగంలో ఇంకొక, అది మంచి చెడు రెండూ ఉన్నాయనుకోండి, చెడు ఎక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే యువతకి జీవితాన్ని, తమ ముందు వెనకల జీవితాన్ని చదివి అవగాహన చేసుకునే టైమే లేకుండా ఉంది. ఎంతసేపు ఆ ఫోన్లు పట్టుకొని అందులో ఉండే మంచిని చూస్తున్నారో చెడు వైపు పోతున్నారో తెలియలే. అది ఒక పదునైన కత్తి, రెండు వైపులా పదునైన కత్తి లాంటిది. దాన్ని సరిగా ఉపయోగించుకుంటే బాగుపడతారు, లేకపోతే పతనానికి లోనవుతారు. నేను ముఖ్యంగా ఇప్పుడు ఇలాంటి సమాజంలో ఈ పుస్తకానికి చాలా విలువ ఉంది. ఎందుకంటే రమేష్ ధీరజ్ 20sలో ఉన్నారమ్మా, 30లో ఉన్నారు, ఆయన వయసు చనిపోయింది. చాలా అందమైన మనిషి. 30లో 40లో ఉన్నప్పుడు ఇద్దరు బిడ్డల తండ్రి కూడా. ఆయనకి తన సినీ ఫీల్డ్లో తన బాధ్యతలు నెరవేర్చినాక ఇంటికి వచ్చి ఆ లేట్ సమయంలో కూడా ఈ మంచి మాటలు రాసుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే సమాజం పట్ల తనలో ఉండే ఆ మంచితనాన్ని నలుగురికి పంచాలనే ఆ తపన ఎంత ఉందో అర్థమవుతుంది నాకు. 2 days ముందే నాకు కృష్ణ గారు పంపించారు. కానీ నేను ఏదో అనుకోకుండా వేరే మా అమ్మగారి ఊరికి మా చెల్లి అదే ఒక విషయానికి నాకు కొంచెం విషాదంగా ఉంటే నేను వెంటనే చదవలేకపోయినాను. నిన్న రాత్రి కూర్చొని కొన్ని చదివాను. అతని మాటలు ఎంత అంటే ఒక్కొక్కటి ఇందులో ఒక చిన్న చిన్న పేరాలాగా రాశారు తను. ఆ పేరాల్లో జీవితాన్ని మలిచినారు, అన్ని విలువలని తను మనకి అందించారు. అది ఎంతో కవిత్వం కావాల్సిన అవసరం లేదు. అది వచన కవితంగా అయినా అనుకోవచ్చు మీరు, లేదా మంచి మాటలుగా ఒక సూక్తులుగా అనుకోవచ్చు. మంచి సూక్తులు జీవితంలో ఇవి నాకు ముఖ్యంగా అనిపిస్తుంది. ప్రతి యువకుడికి కూడా ఇవ్వాలి ఇవి. మీరు తీసుకున్నా కూడా మీ ఇంట్లో ఉండే చిన్నపిల్లలు చదవాల్సిన అవసరం ఉంది వీటిని. ఎందుకంటే జీవితంలో ఇప్పుడు మనకి ఏంటంటే సమస్య, ఏది మంచి చెడు అనేది యువతకు తెలియదు, పిల్లలకి. ఆ స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా తల్లి తండ్రి వాళ్ళే ప్రథమ గురువులు. కాబట్టి ఆమె తల్లిగా ధీరజ్ని ఆ విధంగా పెంచింది కాబట్టే అతనిలో ఆ మానవతా విలువలు అన్నీ కూడా ప్రస్ఫుటంగా బయటకు వెలువడాయనిపిస్తుంది. అమ్మా నాన్నలు వాళ్ళ నాన్నగారిని కూడా అంతగా ప్రేమించేవాడట. అంటే ఇక్కడ మనకు ఏంటి అంటే తల్లి తండ్రి వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళు చెప్పే మంచి మాటలు, మన ఆ చిన్నపిల్లలు పెరిగే పరిసరాలు ముఖ్యం. పరిసరాల్లో ఉండే మనుషులు, తల్లి తండ్రిని ముఖ్యంగా వాళ్ళు ఫాలో అవుతారు, ఇమిటేట్ చేస్తారు, ఫాలో అవుతారు. వాళ్ళు చెప్పే మంచి మాటలు జీవితంలో చిన్నప్పుడే చెప్పాలి అవి. ఎందుకంటే మొక్కై వంగనిదే మానై వంగదంటారు. అంతేకాకుండా ఆ చిన్నతనంలో మనసులో నాటుకున్నాయంటే వాళ్ళ జీవితంలో మర్చిపోరు. అతను చెప్పిన ఎన్నో విషయాలు మీరు ఇంకా అంటే నేను దాదాపు ఇందులో 122 పుస్తకాలలో కలిపి 300 వరకు ఉండొచ్చు అందాజుగా నేను రాసిన మంచి మాటలన్నీ కూడా. ఆ మంచి మాటల్లో ఒక్కొక్కటి చదువుతూ ఉంటే
ముఖ్యంగా జీవితానికి ఒక ఆశయం ఉండాలనేది చాలా ప్రథమంగా ఇతను 2-3 సార్లు నొక్కి వక్కాణించారు. జీవితానికి ఒక ఆశయం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, దాన్ని మీరు సాధించాలనే పట్టుదల కూడా ఉండాలి. ఆ విధంగా వెళ్ళే మార్గంలోనే మనం ఎంతోమందిని మంచి చెడు ఉండే మంచి మనుషుల్ని కలుస్తాము, చెడ్డ మనుషుల్ని కలుస్తాము. కానీ ఏ భేదము లేకుండా అందరితో సమగ్రంగా సమిష్టిగా ఉంటూ జీవిస్తూ కూడా మనము మంచి మార్గాన్ని ఎన్నుకోవాలంటాడు. అంతేకాకుండా కులమత ప్రాంతీయతకు అతీతంగా జీవించాలనే ఆదర్శమైన వాది ఈయన ధీరజ్. అసలు ఒక దైవత్వమైన గుణాలన్నీ కూడా ఆయన దీనిలో సమీకరించారు. జీవితంలో మార్పు అనేది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. మనిషి మంచితనానికి మార్పు అవ్వచ్చు, తెలివి లేకపోతే చెడుతనానికి మార్పు కావచ్చు. కాబట్టి ఈ కాలంలో ఇప్పటి ఉన్న సంఘంలో మీరు మీ పిల్లలకు కానివ్వండి, మనవాళ్ళకు కానివ్వండి, మనవరాళ్ళకు కానివ్వండి, మంచి చెడు ఏదో అప్పుడప్పుడు రోజుకు 1-2 గంటలు వాళ్ళతో గడపడం వలన, వాళ్ళకి మన అనుభవాలు చెప్పడం వలన వాళ్ళకి అది మనసులో ఉండిపోతుంది. రేపు ఏదైనా చెడు పని చేసేటప్పుడు కూడా అయ్యో మా తాతయ్య ఇది చెప్పాడు, ఇది చేయొద్దన్నాడు, మా అమ్మమ్మ ఇది చెప్పింది, మా నాన్నమ్మ ఇది చెప్పింది అని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఇప్పటికైనా నేను మా మనవాళ్ళు నలుగురు నాకు వాళ్ళ కథలు చెప్తూ ఉంటాను. నా కూతుర్లకు కూడా అదే చెప్పాను. బుక్స్ చదివి అలవాటు చేయండి, మంచి మంచి మాటలు చెప్పండి, మంచి ఆ జీవితంలో ఏమి వాళ్ళు నేర్చుకోవాలి. ఒక ఆధ్యాత్మిక చింతన కూడా ఎంతో అవసరం. ఇతని ఈ పేరు పెట్టడమే ఎంతో ఇదిగా ఉంది, సర్వాంతర్యామి. అంటే ప్రతి మనిషిలో ఉండేది, ప్రతి నిర్జీవిలో ఉండేది కూడా అంతర్యామే. ఎవరు? ఆ దివ్య పరమాత్మ, దివ్య చైతన్యమే. కాబట్టి ప్రతి ఒక్కరిలో ఆ దివ్య చైతన్యాన్ని చూడండి, మంచితనంగా మంచి మార్గంలో నడవండి అని చెప్పడం అనేది చాలా అద్భుతమైన పుస్తకాలు ఇవి. వీటికి అక్షర రూపం ఇచ్చిన వాళ్ళ తల్లి రమాదేవి గారికి నేను అభినందిస్తూ, ధీరజ్ మనలో ఈ అక్షర రూపంలో ఉండిపోయినాడు. ఆమె ఎక్కువ బాధపడవద్దని నేను చెప్తున్నాను. ధన్యవాదాలు మేడం. చాలా చక్కగా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు. చివరి మాట రమాదేవి గారు పాపం ఆమె గుర్తించుకోవాలి. మేడం గారు అన్నట్టుగా బాధపడవలసినటువంటి సందర్భం కాదు, అక్షర రూపంలో ఉన్నారు అనేటువంటి మాట ఆమె చెప్పడం చాలా సంతోషము. సభాధ్యక్షులు మా అగ్రజులు అన్నగారు, నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు, సాహిత్యాన్ని, తెలుగు సాహిత్యాన్ని ఒక దారిని నిర్దేశించినటువంటి గొప్ప కవి, మహాకవి రామకవచం సాగర్ గారని గొప్ప విమర్శకులు, నవల రచయిత ఒంగోలు ఆయన ఉన్నారు. ఆయన నవ్యాంధ్ర రచయితల సంఘంలో కూడా ఒక ప్రాముఖ్యమైన పాత్ర ఉంది ఆయనకి. ఆయన బిక్కి కృష్ణ గారి గురించి ఈ దశాబ్దపు మహాకవి అని పెద్ద సభలో, ఒక బహిరంగ సభలో ఆయనకి ఒక టైటిల్ లాగా ఇచ్చారు. అటువంటి బిక్కి కృష్ణ గారు కవిత్వానికి ఒక డిక్షన్ని సమకూర్చినటువంటి, ఇంతవరకు లేదు మనకి డిక్షన్ అనేది, తెలుగు సాహిత్యంలో డిక్షన్ మొట్టమొదటిగా రాసినటువంటి ఏకైక కవి బిక్కి కృష్ణ గారు. అటువంటి బిక్కి కృష్ణ గారు ఈరోజు నా గురించి మీకు 4 మాటలు చెప్పారు, కానీ ఎక్కువగా చెప్పారేమో అనిపిస్తుంది. అన్న, మీ మాటలకి నేను ఎంతవరకు అర్హుడో మరి కాలమే నిర్ణయిస్తుంది. అంత కాదేమో అనిపిస్తుంది, కానీ మీ ప్రేమ మాత్రమే అలా పలికిచ్చిందని నేను భావిస్తున్నాను. బిక్కి కృష్ణ గారికి ముఖ్య అతిథి ఈరోజు పుస్తకావిష్కరణ గావించినటువంటి గొప్ప మానవతావాది, ప్రేమమూర్తి, గొప్ప అధికారి డాక్టర్ విడి రాజగోపాల్ గారికి. సార్ని చూస్తుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది.
సభలో డిసిప్లిన్ అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలనేది ప్రతి సభలో కూడా ఆయన చెప్తారు. అంటే ఆయన చూస్తే నాకు గర్వం కూడా కలుగుతుంది. ఇటువంటి ఒక ఆఫీసరు పనిచేసేటప్పుడు ఆయన పనిచేసే ఆఫీసుల్లో లేకపోతే ఆయన ఒక రాష్ట్రానికి ఒక అధికారి, రాష్ట్రం మొత్తానికి ఒక సంస్థకి ఒక అధికారికి, ఒక డిపార్ట్మెంట్కి అధికారి, ఆ డిపార్ట్మెంట్ని ఎంత గొప్ప సమర్థవంతంగా నిర్వహించాడో అనేది నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, ఆనందం వేస్తుంది. ఆయన ఉన్న సమయంలో దాదాపు 4-5 సంవత్సరాలు చేసినట్టుంది సారు మైన్స్ డైరెక్టర్గా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో. దాదాపు 5 సంవత్సరాలు చేశారు. 5 సంవత్సరాల్లో నిజంగానే ఒక గోల్డెన్ పీరియడ్ ఏమో అనిపిస్తుంది ఆ డిపార్ట్మెంట్కి. ఇటువంటి అధికారి ఉండడం అనేది ఎంత గొప్ప ఇదనేది ఆ డిపార్ట్మెంట్కి అదృష్టం. తర్వాత మేడం గారు డాక్టర్ విజయలక్ష్మి పండిట్ గారు ఒక పెద్ద యూనివర్సిటీకి, భారతదేశంలోనే అత్యంత పేరు ప్రతిష్టలు పొందినటువంటి ఒక విశ్వవిద్యాలయానికి డైరెక్టర్గా పనిచేసినటువంటి వ్యక్తి, గొప్ప సహృదయురాలు, గొప్ప వదాన్యురాలు, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి ఒక గొప్ప స్త్రీమూర్తి, అన్నిటికన్నా గొప్ప కవయిత్రి, గొప్ప కథారచయిత్రి, గొప్ప విమర్శకురాలు. ఆమె పుట్టినటువంటి మదనపల్లి గడ్డ ధన్యం. ఆమె మదనపల్లి యొక్క ధన్యమైన చెప్పవచ్చు. ఎందుకంటే మేడం పుట్టినటువంటి అదే మదనపల్లిలో జిడ్డు కృష్ణమూర్తి గారు పుట్టారు. తర్వాత వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారని ఆయన గొప్ప కథా రచయిత, ఆయన పుట్టారు. ఆర్ఏ సుదర్శనం గారని ఆయన కూడా గొప్ప నవల రచయిత, కథా రచయిత, సంసార వృక్షం, అనుబంధాలు ఇటువంటి గొప్ప నవలలు రాసినటువంటి వ్యక్తి. ఆయన కూడా అదే మదనపల్లిలో ఉంటారు. తర్వాత మీ అందరికీ తెలిసినటువంటి గొప్ప నటీమణి రమాప్రభ గారు కూడా మదనపల్లి. అటువంటి మరి ప్రశస్తమైన మదనపల్లిలో పుట్టినటువంటి మహాకవయిత్రి, మహా రచయిత్రి అయినటువంటి విజయలక్ష్మి గారు, డాక్టర్ విజయలక్ష్మి గారికి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటి నుంచి విజయవంతంగా తమ చలోక్తులతో, సంభాషణ చతురతతో చక్కటి వాతావరణాన్ని కల్పించినటువంటి కుసుమధర్మన్న ఫౌండేషన్ అధ్యక్షురాలు, ప్రముఖ కవయిత్రి డాక్టర్ రాధాకుసుమ గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వచ్చినటువంటి ప్రఖ్యాత వ్యాఖ్యాత కవయిత్రి, ఆమె కూడా సహృదయ అభినేత్రి పద్మ శ్రీలత గారికి, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రమేష్ ధీరజ్ గారి కుటుంబ సభ్యులు, వారి తల్లిగారు రమాదేవి గారికి, వాళ్ళ సోదరులు ఇక్కడ ఉన్నారు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు. సభలో పాల్గొంటున్నటువంటి ప్రసిద్ధ కవులు ఉన్నారు. గాడేపల్లి మల్లికార్జునుడు గారు, అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు, మార్కండేయులు గారు, సంపంగి నరసింహ గారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి కవి సమ్మేళనాన్ని నిర్వహించినటువంటి ప్రసిద్ధ కథా రచయిత, కవి, మా మిత్రులు, విమల సాహితీకి అత్యంత సన్నిహితులు. ఆయన ఒక సంస్థాపకుడు. దాదాపు 13-12 ఏళ్ల క్రితం మేము స్థాపించింది. దాంట్లో ఆయన వన్ ఆఫ్ ద ఫౌండర్ పెద్దూరి వెంకటదాస్ గారు, ప్రముఖ కవయిత్రి షామీర్ జానకీదేవి గారు, సుజాత కోకిల గారు, ఝాన్సీ ముడంబాయి గారు, అరుణ కోదాటి గారు, మేడం బుక్కపట్నం రమాదేవి గారు, ఇంకా అనేక మంది, పాడిబండ్ల కవిత గారు, అనేక మంది ఇంకా పెద్దలు చాలామంది, డాక్టర్ నాగేశ్వరరావు గారు ఎంత దూరం అయినా కానీ వస్తూ ఉంటారు. ఆయన ఒక రైల్వే డాక్టర్గా చేసేనా కానీ ఎంతో పెద్ద పదవిలో ఉన్నారు, చేశారు, అయినా కానీ గొప్పవారు. గుల్లపల్లి ఆంజనేయులు గారు మిత్రులు, ఇంకా ఇతర మిత్రులందరూ ఎవరైనా, బింద్య సురేష్, ఇంకా మిగిలిన వారందరికీ కూడా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు.
ఇంత ప్రతి ఒక్కళ్ళ పేరు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మీ అందరి కవిత్వం ముందు మా కవిత్వం వెలవెలబోతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మీ కవిత్వం చదువుతుంటే మీరు సభలో ఇది కదా కవిత్వం అనిపిస్తుంది అనమాట. అంత గొప్ప కవిత్వం ఆస్వాదించడం అనేది నిజంగా మరి రాధాకృష్ణ గారికి ఇటువంటి అవకాశాలని మాకు కల్పించినటువంటి రాధాకృష్ణ గారికి, ఈ సభా నిర్వాహకులకి ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ సభలో ఈరోజు కార్యక్రమమైనటువంటి పుస్తక ఆవిష్కరణ సభ ఎంతో గొప్పగా జరుగుతుంది. ఈ ఒక అన్ని రంగాల్లో అన్ని కళల్లో విజయవంతం సాధించినటువంటి గొప్ప కుమారుడు. మరి ఆయన జ్ఞాపకార్థం ఆయన సంస్మరణ కోసం ఆయన అక్షరాలని దానికి ఒక రూపం కల్పించడం కోసం ఒక గొప్ప మాతృమూర్తి పడినటువంటి ఎంతో మాతృమూర్తి యొక్క గొప్ప ఉద్దేశం ఈరోజు సఫలం అవడం అనేది ఈ సందర్భంగా మనం గర్వంగా భావించాలి. అటువంటి మాతృమూర్తి కడుపున కన్నందుకు రమేష్ ధీరజ్ కూడా చాలా అదృష్టవంతుడు. ఆయన ఆత్మ స్వర్గంలో ఉన్నా కానీ ఇక్కడ మనందరి కూడా ఆయన సంతోషిస్తూ ఉంటాడు. ఈ కార్యక్రమం చూసి తన బంధుమిత్రుల సమక్షంలో జరుగుతున్నటువంటి ఆయన అక్షరాలకు ఒక ప్రతిరూపాన్ని మరి మన ముందుంచినటువంటి వారి తల్లిగారికి అభినందనలు. ఈ సభలో పాల్గొంటున్నటువంటి బిక్కి కృష్ణ గారు, రాజగోపాల్ గారు, మేడం విజయలక్ష్మి పండిట్ గారు, రాధాకృష్ణ గారు, నేనైనా మేమందరం మాకు వేరే పనులు లేక ఇంకొకటో కాదండి, కేవలం సాహిత్యం మీద అభిలాషతో, సాహిత్యం మీద ప్రేమతో, సాహిత్యాన్ని ఒక శ్వాసగా, ఆశగా, ధ్యాసగా భావించి దానికోసం మేము కృషి జరుపుతున్నాం. లక్షల రూపాయలు మేడం గారు, రాజగోపాల్ గారు, బిక్కి కృష్ణ గారు వారి సొంత డబ్బులు, మేడం రాధాకృష్ణ గారు కూడా ఒక పత్రిక నడుపుతున్నారు దాదాపు 50-100 పేజీలతో. మరి ఇటువంటి నేను కూడా మీకు తెలియదు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుంటాం మేము ఈ దశాబ్ద కాలంగా, దాదాపు 15 ఏళ్లలో 12 ఏళ్లలో ఎన్నో లక్షల రూపాయలు. ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలియదు. ఒక్క రూపాయి ఎవరి నుంచి కూడా ఎప్పుడూ ఆశించలేదు. ఏ స్వార్థం లేకుండా మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ. కానీ కొంతమంది విమర్శలు చేసి అంటే దాంట్లో సునకానందం పొందడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉంటారు. కానీ వాటన్నిటినీ కూడా వెంట్రుక సమానంగా కూడా మేము భావించమని మీ అందరికీ తెలియజేస్తున్నా. లక్షల రూపాయలు మా జేబులో ఖర్చు పెట్టుకొని మా టయాన్ని ఎంతో వెచ్చించి మరి ఒక చిన్న సేవ, ఒక సాహితీ మాతకు, ఒక అక్షర మాతకు, ఒక తెలుగు భాషకు మేము చేయగలిగిన సేవ మరి చేయాలా అనే దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాం. సునకానందం పొందేవాళ్ళు పొందనియండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మేము మాత్రం మా కార్యక్రమాలని ఇట్లా విజయవంతంగా సాగుతూనే ఉంటాం. శ్రీశ్రీ అన్నాడు, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి మేము ఎగిరిపోతే అని. ఆ విధంగానే మేము ఎగిరిపోతాం. రైజ్ అండ్ రైజ్, అంతే, దట్స్ ఇట్. మా బిక్కి కృష్ణ గారి నాయకత్వంలో ఇది సక్సెస్ఫుల్గా జరుగుతుందని, మరి ఇంకా ఆ కార్యక్రమంలో అనేక మంది మాట్లాడవలసి ఉంది కాబట్టి మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ, సభాధ్యక్షులకి, ముఖ్య అతిథి ముఖ్యంగా మేడం గారికి, విజయలక్ష్మి పండిట్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే మేడం గారు ఆ పుస్తకాన్ని ఆయన ఆత్మశాంతి కోసం ఈరోజు విడుదల చేయాలి, అందరికీ తెలియజేయాలి అనేది దాన్ని ప్రోత్సహించిన వారు, ముందుండి నడిపించిన వారు మీకు అందరికీ తెలిసిన వ్యక్తే మన బిక్కి సారు. ఆయన చేయడం అంటే చాలామంది అనుకుంటారు ఆయన ఏం చేస్తున్నాడు, ఎలా ఉన్నాడు, కొన్ని రాళ్ళు వేయాలని చూస్తారు. కానీ ఆయనలో ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి కొన్ని మంచి మాటలు చెప్దామని ఎవ్వరి కూడా మనసు రాదు. అది ఏంటంటే కొంత ఈర్ష, అసూయ, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే కదా. అయితే ఆయన ఆత్మశాంతి కోసం ఈరోజు ముద్రించి ఈరోజు విడుదల చేయడం జరిగింది. తల్లి వేదన, రోదన, మనసు బంధం చదువుతుంటే ఎంత ప్రేమను హృదయంలో దాచుకొని తన కొడుకు కోసం తప్పించిందో ఆ తల్లి మొహం చూస్తుంటే నాకైతే కంట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఆపుకుంటున్నాను కదా అని వ్యధ చెందిన చదువుతుంటే కూడా అంత బాధ అనిపించింది. ఆయన రాసిన పంక్తులు హృదయానికి అత్తుకుంటాయి. అబ్బాయి ఎట్లా రాశాడంటే చెప్పలేము. ఆ తిరుమల వెంకటేశ్వరుని దర్శనం కోసం వెళ్ళే భక్తులు నిరాశలో ఎక్కలేక కిందికి దిగకుండా పైకి చేరి ఆ దేవుని దర్శించేలా
కలిగే దర్శిస్తే కలిగే ఆనందం వర్ణనాతీతం. అలాగే అనుకున్న కార్యక్రమం పట్టు వదలకుండా సాధించితే వచ్చే ఫలితం అంతం. అంటే ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయానికి అనుబంధంగా మన నిజ జీవితంలో ఎట్లా అది దానికి దీనికి పోల్చుకుంటూ అది చేస్తే ఇది వస్తుంది ఎట్లా అనేదానికి ఉదాహరణ చెప్పుకుంటూ రాయడం అనేది గొప్ప విషయం. అందరూ వెళ్ళాలి, మన పట్టుదలని సాధించాలి అని చెప్పడం కాదు, ఎట్లా సాధిస్తే ఏం వస్తుంది అనేది తెలియజేస్తూ రాశాడనమాట. తర్వాత ఎంతో ఆయన రచనల్లో తాత్వికత ఉంది, పరిపక్వత ఉంది, స్వీయానుభవం ఉంది. చిన్న వయసులోనే ఆ వాక్యాలు చదువుతుంటే అవి మన జీవితానికి, ప్రతి వారి జీవితానికి దగ్గరగా ఉన్నాయి. అది గొప్ప విషయం. ఏదో శుద్ధులు చెప్పేద్దాం, ఆ తర్వాత వాళ్ళు చూసుకుంటారనేది, ఏదో పుస్తకం పెన్ను తీసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు రాసేసేసి ఆ స్టేటస్లో పెట్టేసుకొని మేము ఇది రాసామని చెప్పి గొప్పగా అనుకోవడం కదా. అబ్బాయి ఎట్లా రాశాడంటే చూడండి, చాలా జీవితాన్ని అన్వయించుకొని ప్రతి విషయాన్ని, మానవత్వపు విలువలు, మమకారపు బంధాలను, నీతి నియమాలను, గౌరవ మర్యాదలను వేదాంత ధోరణిలో అరటి పండు ఒలిచి చేతికి అందించినట్లుగా తెలియచేస్తూ రాయడం అంటే సాధ్యమైన విషయం కదా. అంత చిన్న వయసులో రాయడం ఎవరి తరం కాదు అది. కానీ అతనిలో ఒక అంతీంద్రియ శక్తి, గొప్ప శక్తి ఉందని నాకు అనిపిస్తుంది ఆయన పుస్తకం చదివినప్పుడు. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు అటువంటి రమేష్ ధీరజ్. మంచి చేసే వ్యక్తులను గౌరవించండి. మీరు ఒక మంచి ఎవరైనా చేస్తుంటే వాళ్ళని గౌరవించండి, అంతేగాని రాళ్ళు వేయాలని చూడకండి అని ఆ అబ్బాయి చెప్పాడు. అటువంటి పుస్తకాలు చదివితే ఈ నేటి సమాజంలో బురద జల్లి మన మొఖాన వేసి తుడుచుకోండి అండి, లేకపోతే బట్ట కాల్చి మన మొఖాన కలిసి మీరు తుడుచుకోండి అని ఎట్లా అయితే అంటున్నారో వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇటువంటి చదివినప్పుడు. మాట ఇస్తే మంచి ఏం చేస్తున్నారు అనేది కొంచెమైనా గ్రహించాలి, మనం ఏంటి అనేది గ్రహించాలి. కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే నిన్నటికి నిన్న జరిగిన దానికి మాకు సంబంధం లేకపోయినా మా మొఖాల మీద ఉమ్మేసినట్లుగా, మా మీద బురద జల్లినట్టు, బట్టగాల్చి మా మొఖాన వేసినట్టు అన్ని గ్రూపుల్లో ప్రత్యక్ష కవుల్ని కించపరుస్తూ ఈ విధంగా చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది కవులు కూడా ఆలోచించుకోవాలి. నిజంగా వీళ్ళు ఇటువంటి వాళ్ళ, నిజంగా ఇట్లాంటి వ్యక్తులా అని ఆలోచించాలి కదా. కానీ ఆ అబ్బాయి అలా చెప్పాడనమాట. కొంతమంది తల్లిని తిడుతూ ఉంటారు, డాష్ డాష్ అని మాట్లాడుతుంటారు, అది చాలా తప్పు అని ఆ పిల్లవాడు చెప్పాడు. అంత బుద్ధివంతుడు అనమాట అబ్బాయి. జుగుప్సాకరం అంటూ నీతి నియమాలను రాయడం, తీపి మాటలు ఎవరైనా మాట్లాడితే తీపి మాటల తీర్థంలా ఉండాలి కానీ విషంలా ఉండకూడదు అని చెప్పాడంటే ఆ పిల్లవాడి మనసులో ఎంత గొప్పదనం ఉంది చూడండి. అటువంటి వ్యక్తులు ఉండాలి మన సమాజంలో నేడు. కానీ దేవుడు తొందరపడి అబ్బాయిని తీసుకెళ్ళిపోయాడు. కానీ తన హృదయ ఆక్రోశం కూడా కొన్ని ఇన్నిట్లో వాక్యాల్లో పొందుపరిచారు. మృగత్వం ఉన్నవాళ్ళు సమాజంలో ఉండకూడదు, ఒక శాడిజం ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు. వాళ్ళకి కరోనా వచ్చి పోతే కూడా పర్వాలేదు, వాళ్ళ గురించి ఏడవకూడదు అంటాడు. అంటే ఆ కరోనా ఉన్నప్పుడు సమయంలో ఉన్నటువంటి విషయాలని రాశాడనమాట. ఆలోచనలో ఆశయం ఉండకపోతే వారు మరణించిన వారితో సమానం అంటాడు. ఎందుకంటే మరి మరణించితేనే సరిపోతుంది కదా. అట్లాంటి ఆశయం లేనివాడు ఎందుకు బ్రతికేందుకు వృధా కదా. ఇప్పుడు మనం అందరం ఎందుకు కవిత్వం వింటున్నాం, అట్లా మంచిగా రాయాలి, మంచి మనసు ఉండాలని గ్రహించడానికే కదా. ఆలోచనలో స్త్రీ గురించి కూడా రాశాడు. స్త్రీ అనేది ఒక మాతృత్వం అంటూ మహిళలపై ఉన్న గౌరవాన్ని జీవితంలో కాలానుగుణ్యంగా మారాలి, మనం ఎప్పుడు కూడా మారుతూ ఉండాలి, కాలానుగుణ్యంగా మారాలి అంటూ ఒక ప్రబోధకుడికి లాగా రాశాడు. అంత చిన్న వయసులో ఒక ప్రబోధం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? చాలా గొప్ప వ్యక్తులు ఉంటారు. అటువంటి గొప్ప వ్యక్తుల కోవలోకి ఆ పిల్లవాడు చేరాడు. మామూలుగా అంటే నా కొడుకు కంటే కూడా చిన్నవాడు అబ్బాయి, 43 ఏళ్ళు. నా కొడుకు ఇంకొంచెం పెద్దవాడు. అంటే చూడండి ఎంత ఆ వయసులో అంత మెచ్యూరిటీ వచ్చిందంటే, అది ఎంత జ్ఞానము ఆ అబ్బాయిలో ఉందంటే దేవుడు నిజంగా అన్యాయం చేశాడు. మనకు అర్థం కాదు. ఇంకొకటి, మనం ఎవరైనా విషయాలు రాస్తున్నప్పుడు మనకేం అర్థం కాదు. ఏంటో అది వేదాంతం ఉంటుంది, ఏంటో రాస్తుంటారు, ఉదాహరణలు రాస్తుంటారు, వాళ్ళకి అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. కానీ ఈ అబ్బాయి ధీరజ్ రాసిన పుస్తకం చదువుతుంటే మనకు అరటిపండు ఒలిచి మనకు నోట్లో పెట్టినట్టు అంత తీయగా మధురంగా అర్థం ఎవరికైనా, చిన్న పిల్లవాడికి అర్థమవుతుంది, కళ్ళు సరిగ్గా కనబడని ముసలివానికి కూడా, పెద్దవాళ్ళకు కూడా అర్థమవుతుంది అనమాట. అంత చక్కగా, అంటే మెదడు సరిగా పనిచేయని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది. అందంగా మలచి చిన్నవారి నుండి వృద్ధుల వరకు అర్థమయ్యే రీతిలో రాయడం గొప్ప విషయం. యువతకు ఇచ్చిన సందేశం
పెద్దల మాట చద్దిమోట ఇవన్నీ విన్నాం, కానీ పోల్స్తూ రాశాడు. అది గొప్ప విషయం. ఇందులో సమయాన్ని వృధా చేయరాదు, కలిసి ఉంటే కలసుకం, జీవన నడవడికలు, ఆదర్శవంతమైన జీవిత విధానం ఏ విధంగా ఉండాలి. ఈనాటి యువతలో కొంతమంది పెడద్రోవ బట్టి, చెడు మార్గాలను బట్టి, రకరకాల వ్యసనాలకు లోనే ఏ విధంగా జీవితాన్ని గడుపుతున్నారో అవన్నీ ఉండకూడదని ఆ వయసులోనే అట్లా రాశాడు చూడండి. తర్వాత విలువలను వలవలుగా వేసుకొని జీవించాలి. విలువలు అనే వాటిని ఎప్పుడు మనం వలువలుగా వేసుకొని ఉండాలి, కానీ విలువలు వదిలేసి ఆ విలువల్ని వలువల్లాగా విసిరేసేసి పనికిరాని మాటల్ని, చెత్త మాటల్ని, పనికిరాని విషయాల్ని ఎక్కువ మన బుర్రలో పెట్టుకొని అట్లాంటి వాళ్ళు ఇందాక అన్నారు కదా సార్, సునకానందం పొందేటువంటి వారిని మనం దూరంగా పెట్టాలి. అంతేగాని వాళ్ళు ఏదో అన్నారని మనం కుంచుకుపోయి మన విషయాన్ని మనం మర్చిపోయి ప్రవర్తించకూడదు అని అంటాడు. గాంధీజీలాగా పోరాడకున్నా జీవిత పోరాటంలో మనం గెలవాలి. పొట్టి శ్రీరాములు గారిలాగా నిరాహార దీక్ష చేయకున్నా ఎవరిని మోసం చేసి ఒకరిని మోసం చేసి వారి కడుపు కొట్టకూడదని, మంచితనం ఉన్నవారు ఎడారిలో అయినా కూడా బతుకుతారట. మంచితనం అనేది మనలో ఉంటే వాడు ఎడారిలో అయినా కానీ వాడికి ఎవరో ఒకరు ఆశ్రమిస్తారు, కడుపు నిండా ఇంత తిండి పెడతారు. మంచితనం అనేది లేకపోతే వాడు జనంలో ఉన్నా కూడా అరణ్యంలో ఉన్నట్లే. తర్వాత ఆలోచన విధానం, దృఢ సంకల్పం, మానసిక స్థైర్యం, కార్యనిర్వహణ, కర్తవ్య దీక్ష, మనోనిగ్రహం, చిత్త చాపల్యం, అస్తవ్యస్త విధానం, ప్రశాంతత, ఇలా ఎన్నో విషయాలను గురించి ఈ పుస్తకంలో ఆయన రాయడం జరిగింది. ఒక్కటి చదువుతుంటే ఒకదాని తర్వాత ఒకటి చదువుతుంటే ఎట్లా అనిపిస్తుందంటే, అబ్బాయి ఎంత బాగా రాశాడు ఈ అబ్బాయి, ఇంత ముచ్చటగా రాశాడు, ఎంత పరిపక్వతతో రాశాడు, ఎంత జ్ఞానవంతుడిగా రాశాడు అనేది మనకు అర్థమవుతుంది. తర్వాత దారిద్ర్యం గురించి తర్వాత చివరి పేజీల్లో ఒక 4-5 పేజీల్లో దారిద్ర్యం గురించి, అనుమానం, భయమని, రోగపీడితమని, ప్రకృతి మానవ జీవన సంబంధం, మానవునికి ప్రకృతికి ఏం సంబంధం, మన జీవన విధానంలో ప్రకృతిని మనం త్యజిస్తున్నామో ఆ ప్రకృతి రేపు మనల్ని ముంచేస్తుంది. కాబట్టి ప్రకృతితో కలిసి మెలిసి ఆ ప్రకృతిని మనకు అన్వయించుకొని మన జీవన విధానాన్ని మార్చుకోవాలని, పరోపకారం, సేవలు చేయాలని, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఆయన రాయడం అంటే మామూలు విషయం కాదు. తర్వాత 10 మందికి పనికి వచ్చే మాటలు రాశాడు. భయపడకుండా అడుగు వేసిన వాడే సమర్థ యోధుడు. ఏ విషయం ఎవరు మనల్ని కించపరిచి కిందకి పడేయాలని ప్రయత్నిస్తున్నా కూడా మనం భయపడకుండా ముందుకు అడుగు వేస్తూనే ఉండాలి. మనలో ఎటువంటి మోసం, కపటం, ద్వేషం, రోషం, ద్వేషం, అసూయ, ద్వేషాలు ఇటువంటి మనలో లేనప్పుడు, ఒకరిని కించపరచాలని అటువంటి మనస్తత్వం మనం లేనప్పుడు, మనలో స్వచ్ఛత ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడతాం? ముందుకు వెళ్తూనే ఉంటాం, అడుగు ముందుకు వేస్తూనే ఉంటాం. ఎంతమంది ఎన్ని అవరోధాలు సృష్టించాలని చూసినా, అడ్డుకట్టలు వేసినా మనం ఏం బెదిరేది లేదు, అదిరేది లేదు, వాళ్ళకి లొంగేది లేదు. మనం ముందుకు, మన దారి మనదే. అడ్డు వచ్చిన ముళ్ళ దారులు ఏవైనా ఉంటే అవే పక్కకు వెళ్ళాల్సిందే, కానీ మన మీద నిందలు వేసి మనల్ని ఎటో లాగాలని చూసినా మనం భయపడకూడదు అంటూ ఈ అబ్బాయి రాశాడు. ఇవన్నీ నా మాటలు కాదు, కానీ నా మాటలు కూడా అవే. ఎందుకంటే నేను కూడా ఇటువంటి మనస్తత్వం ఉన్నదాన్ని. దేనికి భయపడేదే లేదు, ఎవరికి భయపడేదే లేదు. నాలో స్వచ్ఛత ఉంది, నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నాను. ఎవరికి ఎందుకు భయపడతాను? ఎట్లా చేసి నన్ను కించపరచాలని చూసినా, తుంచివేయాలని చూసినా, సమాజంలో నన్ను వెలివేయాలని చూసినా నేను ఏ విషయంలో భయపడను. కానీ అటువంటి మనస్తత్వం ఉన్న పుస్తకాన్ని చదివినప్పుడు నాకు చాలా ధైర్యం వచ్చింది, చాలా ఆనందం వేసింది. ఆనందంలో ఇవన్నీ రాశాను. తర్వాత ఇంకా కొంచెమే ఉంది సార్, టైం అయిపోతుంది. క్రోడీకరించి మనసును ఉల్లాసపరుస్తూ ఎట్లా రాశాడంటే ఈ అబ్బాయి, మనసుని ఉల్లాసపరుస్తూ, ప్రేరణ కలిగిస్తూ, మంచిదారిలో పయనింపజేస్తూ, తాత్కాలిక ఆనందం కన్నా కూడా, సునకానందం కన్నా కూడా శాశ్వత ఆనందం మిన్న అంటూ, అలసి సొలసిన వృద్ధుల దగ్గర నుండి జీవితాన్ని ఆడుతూ పాడుతూ బాధ్యత మరచి జీవితాన్ని సాగించే యువత వరకు, నిరాశలో మునిగిన వారికి, ఆవేదనలో రగిలే వారికి, అన్యాయానికి బలైన వారికి, సమాజంలో నిర్భాగులుగా మిగిలిన వారికి, తాము అనుకున్న లక్ష్యం సాధించలేక ఒంటరిగా కుమిలే వారికి, అందరికీ ఎడారిలో ఓయాసిస్సుల, వేసవిలో దాహార్తిని తీర్చే నీటి కొలనుల అన్ని ప్రశ్నలకు సమాధానాలను అందిస్తూ ఎప్పుడు మన వెంట ఉంచుకునే
మంచి పుస్తకం ఇది. మన బ్యాగ్లో పెట్టుకుని అప్పుడప్పుడు మన మానసిక స్థైర్యం కోల్పోతుంటాం. మనుషులు మాట్లాడేటువంటి ఈ తుంటరి మాటలకి ఉచ్చ నీచ అనే భేదం లేకుండా మనల్ని ఒక గజ్జి కుక్కలాగా కరవాలని చూసేటువంటి వారి నుండి మనం రక్షించుకోవాలంటే, మన మనసుని అదుపులో పెట్టుకోవాలంటే ఈ పుస్తకాన్ని మన దగ్గర పెట్టుకుని ఒక్కసారి చదువుకుంటే, భగవద్గీత లేకపోతే ఇంకేదన్నా మనకి ఎట్లా అయితే మనకు ఆనందాన్ని కలిగిస్తుంది, మనకు మనస్థైర్యం కలిగిస్తుందో, ఆ విధంగా కూడా మనకు ఈ పుస్తకం చిన్న పిల్లవాడు రాసిన పుస్తకం మనకు అంత ధైర్యాన్ని కలిగిస్తుంది. సంక్షిప్త సుందర సందేశం ఇవ్వాల్సిందిగా మన పద్మశ్రీలత గారిని నేను కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వెదురు నుండి మురళి ఊదితే కృష్ణుడు కనిపిస్తాడు అని రాసినటువంటి రమేష్ ధీరజ్ గారు, ఆయన ఆత్మ నుండి వెలువదిన రమేష్ ధీరజ్గా ధీరత్వాన్ని ఇప్పుడు మనం చూద్దాము. ఎందుకంటే అతని తల్లి అతనికి ఇచ్చిన శిక్షణ అటువంటిది. అందుకే మీరు రాధాకృష్ణ గారు కూడా బాధపడుతున్నారు, కానీ బాధపడాల్సిన అవసరం లేదు. వారు చిరస్థాయిగా నిలుస్తారని ఆశిస్తూ మనము, మీరే ధైర్యం చెప్పారు, మీ కొడుకుని ఇంత ప్రయోజకం చేశారు, ఈరోజు చాలా ధైర్యంగా మీరు పుస్తకాన్ని ప్రింట్ చేసి వచ్చారమ్మా, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన రాసిన విషయాల్లో కళ్ళు మూసుకుంటే నాకు ఒకటే కనిపిస్తుంది. ఆయన రాసిన విషయాలు ఏంటంటే సమర్థత, క్రమశిక్షణ, వెలుగు, ఆశ. అంటే ఈ పదాలను ఉపయోగించి రాశారనమాట. నాకు అనుకోకుండా నేనే అది రాసుకున్నాను. ఇప్పుడు సహాయం చేయడం ఎంత గొప్పది, కోపం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి, కష్ట సుఖాలు ఎలా ఉంటాయి, ఆసక్తి ఒకటేంటి రెండేంటి, జీవితంలో ఆయన రాసిన పుస్తకం పేరే జీవితంలో మార్పు కోసం వినవలసిన మంచి మాటలు అన్నారు. కానీ సాధారణంగా మనం ఎక్కడైనా సూక్తులు అనగానే పట్టాభి గారి దగ్గర నుంచి ఎవరిది చూసినా మామూలుగా ఇలాగ మనకి స్లోగన్స్ కనిపిస్తుంటాయి అన్నమాట. కానీ ఈయన రాసిన దానిలో స్లోగన్స్ లాగా ఉండదు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది ఎంత బాగా అంటే సింపుల్ వాయిస్. ఇప్పుడు మనిషి ఎండాకాలంలో జీవిస్తున్నాడు, వర్షాకాలంలో జీవిస్తున్నాడు, మంచివారితో జీవించాలి, చెడువారితో జీవించాలి అంటే ఇలా డిఫరెన్షియేషన్ చేస్తున్నారు అనమాట. ఆయన జీవిత విలువ తెలుసుకొని వెళ్ళేలోపు అందరికీ విశదీకరించి పడవ ప్రయాణంలో తీరాన్ని తాకినట్టు జీవితాన్ని గడపాలి అనే రకంగా ఇలా రకరకాలుగా రాశారనమాట. ఆనందాలను, సౌభాగ్యాలను, యవ్వనాన్ని, స్వలాభాన్ని మరిచి ఇతరులకు కీడు చెయ్యకుండా ఈ విశ్వంలో పుట్టినప్పటికీ మరణించే వరకు విశ్లేషణ చేసుకొని జీవించే వ్యక్తి మాత్రమే ఏదైనా సాధిస్తాడు అని అంటారు. ఆయన ప్రతి విషయంలో ఇక్కడ చూస్తే సకలం నీకు తెలుసు అని నువ్వు అనుకోరాదు, కారణం ఎప్పటికైనా ఎవరైనా ఎన్ని సాధించినా ఇంకా మిగిలే ఉంటుంది అంటారు. కారణం మన విశ్వం అనంతం, అలాగే జీవితం కూడా అలాగే ఉంటుంది అన్న ధీరజ్ దర్శకులు ఎంతైనా చాలా గొప్పవారు. మనిషిలో అసూయ ఉండకూడదు అంటారు. ఇది ఒకటా రెండా ఎన్ని, ఇక్కడ ఇందులో చాలా ఉన్నాయి. మన సమయానుభవం వలన నాకు ఇందులో ఎక్కువగా నచ్చినవి ఏంటంటే కొన్ని మాత్రమే నేను ఒకటి రెండే అంటాను. ఇచ్చిన మాట తప్పేవారు, నమ్మక ద్రోహం చేసేవారు, దొంగతనాలు చేసేవారు అందరూ ఒకటే అంటారు. మనకి ఇక్కడ చూడండి, కవులకి స్పందన ఎక్కువ ఉంటుందని బిక్కి కృష్ణ గారు ఎప్పుడు చెప్తుంటారు. ఇందాక బిక్కి కృష్ణ గారు ఏం చేశారు, ఇది ఆర్ద్రత సభ అన్నారు. ఆర్ద్రత నుంచి ఆసక్తి పొందే విధంగా మంచి హాస్యం స్పందించారు. ఆవిడ కూడా నవ్వుతున్నారంటే నాకు చాలా ఆనందం వేసింది. కానీ స్పందన ఉంది కాబట్టి ఆమె కంట్లోంచి కన్నీళ్ళు వచ్చాయి. అదే కవి హృదయం అంటారు. అందుకని నేనేమంటున్నానంటే, మనము చేసే పనులు చేసుకొని వెళ్ళాలి అంటాడు ఈయన కూడా ఇందులో. కష్టే ఫలే దుర్భిక్షం అంట. అంటే ఈ టైప్లో కొన్ని కొటేషన్స్ రాశారు. వెలుగును, జ్ఞానాన్ని పంచి ఇవ్వడమే మన జీవిత పుట్టుకకి అర్థం అని చివరిగా తెలియజేశారు. ఇలా ఈయన ఎన్నో రాశారు. హృదయం అద్దం లాంటిది, పలుకులు మాటలు మధురం లాంటిది, జీవితం ఎంతోమందికి అవకాశం లాంటిది, ఇది ఏ కొందరికి వచ్చినా వారు తమ జీవితం సైతం అర్పించి సాధిస్తారు అన్నారు. అందుకని గురుదేవులతో ఇలా సాధించిన సైతం ప్రోత్సహించి గొప్పవారిగా చేసే వ్యక్తులు గురుదేవులతో సమానం, ఇది సత్యం అని రాశారు. ఇంతకన్నా బాగా ఎవరు చెప్పగలరండి? ఆయన ఎక్కువగా వారి తండ్రిని గురించి ఎక్కువగా మాట్లాడేవారట, ఎక్కువగా గౌరవించేవారట. అలాగే ఆయన కూడా తండ్రి గారి దగ్గరికి వెళ్ళిపోయారు. ఈయన సోదరులు కూడా ఎంతో చక్కగా, ఈయన ఫస్ట్ రాసిన చిత్రం చూడండి, అసాధ్యుడు అనే చిత్రం నుండి
మనకి ఈరోజు ఒక పుస్తకాన్ని సాధించిన ఈ వ్యక్తికి మరొక్కసారి మీ కరతాళ ధ్వనులతో వారిని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ బిక్కి కృష్ణ గారు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నీకు ఏదో కొత్త అవతారం ఇస్తున్నాను అన్నారు. అంటే మా బ్రదర్కి ఫోన్ చేసి ఏమి ఇస్తున్నారో ఏమో తెలియదు, యాంకర్ అంటారు, సింగర్ అంటారు, నేను ఏం ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా కొత్తది ఇచ్చారంటే ఏముంది దసరా అయింది కదా నందిని నందిత మోదిని అన్నాడు. ఇదేంటి అదేం ఉండదు, బిక్కి కృష్ణ గారు అలాంటి వారు కాదన్నారు. చూస్తే పుస్తక సమీక్షకురాలుగా ఇచ్చారు. చాలా ధన్యవాదాలు సార్. నా కొడుకు చదువు అయిపోతానే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారండి. అక్కడ చాలా సినిమాలు అన్నీ వేరేది అసాధ్యుడు తీశాడు, తర్వాత నటించాడు, తర్వాత కలియుగ దయము సాయిలీలలు సాయిబాబా తీశాడు, మళ్ళీ వాడొక విధవ తీశాడు. ఆయన ఎప్పుడు షూటింగ్ పోయి వచ్చిన తర్వాత కూడా కవితలు అవి ఇవి రాస్తూ ఉండేవాడు. ఆయనకు ఎప్పుడూ మంచి ఆలోచనలు మంచి పద్ధతులు ఉండేవి. వాళ్ళ నానంటే చాలా ఇష్టం ఆయన. ఏ తల్లి గుండె బాధ బరువు, ఆ జ్ఞాపకాలు అనేవి చాలా బాధ కలిగిస్తాయి. ఏమి బాధపడద్దమ్మా, అతను స్వర్గంలో ఉన్నాడు. మరి భగవంతుడు మీకు అన్ని విధాలు ఉన్నాడు. ఈ పుస్తక రూపంలో తెచ్చావు, ఇలా జీవించి ఉంటారు. ఈ యొక్క పేరుతో చివరిగా నేను ఒక మాట చెప్పాను, సరే నా సొంత డబ్బులతోనైనా సరే నేను మీకు ఈ ధీరజ్ ఫౌండేషన్ అని ఒక సంస్థను స్థాపించి ఇస్తాను. దాని ద్వారా అతను రాసినటువంటి దానిపైన అతని పేరిట ప్రతి సంవత్సరము అతని పేరిట కొంతమందికి అవార్డులు ఇద్దాము. ఆ రకంగా అతను చిరకాలం జీవించి ఉంటాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.